మీ ఇద్దరిని ఒకటి చేయమని. నేను రోడ్ నెంబర్ 10 అంటే ఎటు తీసుకెళ్తున్నావు? నేను తీసుకెళ్తా కదా, నువ్వు కామ్గా కూర్చో. ఏకంగా మాధవినే చంపించాలని చూశాడు. ఇంకా వాడితో కలిసి ఉండాల్సిన అవసరం లేదు. మన దారి మనం చూసుకుందాం. కృష్ణ, కృష్ణ, చందు, కృష్ణ. వదిన, రామలక్ష్మణులను మన మురిసిపోయిన మా నాన్నగారు బ్రతికుంటే నిజంగా ఇప్పుడు చనిపోయేవారు. రాముడు అనుకున్నవాడు రావణాసురుడయ్యాడు. మనిషి ప్రాణాలు తీసేంతగా దిగజారిపోయిన అన్నయ్యతో నేను దిగజారి బ్రతకలేను. అడగడానికి కూడా అడ్డం లేకుండా చందుని తీసుకొని వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు బతకమనండి. చివరిగా ఒక్క మాట వదిన, నీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు క్షమించు. నువ్వు కూడా అన్నయ్యను వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. దయచేసి మా గురించి మాత్రం వెతక్కండి. ఇక సెలవు. ఇట్లు మీ కృష్ణ. ఇంకా ఏం చేస్తున్నావు అర్చన? రెడీ అవ్వలేదా? వెళ్ళాలని చెప్పాను కదా. మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. మనకన్నా ముందే కృష్ణ చందుని తీసుకుని వెళ్ళిపోయాడు. చూడండి. మీ ఇష్టానికి మిమ్మల్ని వదిలేసి తన కష్టం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. చూడండి. ఏంటలా చూస్తున్నారు? ఈ దేవతని ఇంతకాలం ఎలా మిస్ అయ్యానా అని. ఏంటి దేవతను చేసేస్తున్నారు? గుడి కూడా కట్టేస్తారా ఏంటి? కొత్తగా కట్టేదే ఉంది, ఆల్రెడీ కట్టేసేగా. ఎక్కడో ఇక్కడ. చాలండి. ఏంటి నమ్మవా? గుండె చీల్చి చూపించమంటావా? మళ్ళీ ఆపరేషన్ అది ఇది అని ఖర్చు ఎందుకు గాని ఎక్స్రే తీసుకుని రండి, ఉంటే అందులో కనిపిస్తుందిగా. అబ్బో, నీతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. సరే పదండి.
ఆంటీ ఏంటి అలా ఉన్నారు? జీవితంలో ఊహించని సంఘటనలు జరిగిపోతున్నాయి బాబు. ఒకదాని తర్వాత మరొకటి మాతో సంబంధం లేకుండానే మా జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. మళ్ళీ ఏమైంది మమ్మీ? మాటకి మాట ఎదురైతే రక్త సంబంధం కూడా దారంలాగా తెగిపోతుందని నాకు ఈ రోజే తెలిసిందమ్మా. అన్నింటికీ అడ్డుగా వస్తుందని మీ డాడీ మాధవిని చంపించే ప్రయత్నం చేశారట. ఆ విషయం కృష్ణకి తెలిసి మళ్ళీ వాళ్ళన్నయ్యతో గొడవ పడ్డాడు. మాట పెరిగింది. చివరికి ఇక్కడ ఉండడానికి వీల్లేదని మీ డాడీ బట్టలు కూడా సర్దమన్నారు. తెల్లవారాక చూస్తే మీకు ఆ కష్టం అవసరం లేదన్నట్టు ఒక లెటర్ రాసిపెట్టి కృష్ణ చందుని తీసుకుని ఇటో వెళ్ళిపోయాడమ్మా. ఏంటి, బాబాయ్ చందు వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్తున్నారో ఆ లెటర్లో ఏమైనా రాశారా? వెతకాల్సిన అవసరం లేదని రాశారు తప్ప ఎక్కడికి ఏంటి అనేది ఏమీ రాయలేదు అశోక్. ఏమైంది మమ్మీ డాడీకి? అందర్నీ దూరం చేసుకుని ఒక్కడే ఏం చేయాలనుకుంటున్నాడు? నాకు అదే అర్థం కావడం లేదు లల్లి. మనిషిలో మార్పు వస్తుందనుకున్నాను కానీ మానవత్వం మర్చిపోయి ఒక ఆడపిల్ల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని స్థితికి వస్తారని నేనస్సలు ఊహించలేదు. అయినా మాధవిని చంపించాలనుకోవడం ఏంటి మమ్మీ? మనం బాగుండాలి, మన చందు బాగుండాలి అని తప్పన పడినందుకు డాడీ తనకివ్వాలనుకున్న బహుమానం ఇదా? మీ డాడీ ప్రవర్తన చూస్తుంటే ఏ విషయం గురించో బాగా సఫర్ అవుతున్నారనిపిస్తుంది. లేదంటే ఆ స్థాయిలో ఉన్న మనిషి ఇలా దిగజారరు. ఎంతగా దిగజారినా ప్రాణాలు తీయాలనే అంతగా దిగజారిపోవడం ఏంటి అశోక్? నేరం పుట్టేది బాధలో నుంచి, భయంలో నుంచి. అంకుల్ బాధేంటో భయమేంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన చేసిన పనికి ఏనాడు అన్న మాటకి ఎదురు చెప్పని కృష్ణ కూడా గొడవ పడ్డాడు. ఇల్లు వదిలేసి వెళ్లిపోయాడు. వాళ్ళు ఎక్కడున్నారని వెతకాలి, ఎలా తీసుకురావాలి? కనిపించకూడదని నిర్ణయించుకుని వెళ్ళాక వెతికినా కనిపిస్తారని నాకు నమ్మకం లేదు మమ్మీ. అలా అనొద్దమ్మా. అమెరికాలో హాయిగా ఉండే కృష్ణ ఇంత దూరం వచ్చింది మనతో కలిసి ఉండాలని. కలిసి ఉండనివ్వకపోగా తన చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేశాం. చేతిలో డబ్బులు లేకుండా వయసు పిల్లని వెంట పెట్టుకుని ఎక్కడుంటాడమ్మా? ఆంటీ మీరేం టెన్షన్ పడకండి. అంకుల్ చందు ఎక్కడున్నా నేను తెలుసుకుంటాను. డిపార్ట్మెంట్లో పనిచేసిన నాకు అది పెద్ద కష్టం కాదు. మా బాధలు చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ మిగల్లేదు. అందుకే నీకు చెప్పుకుంటున్నాను. మీకే కష్టం రాకుండా చూసుకోవడానికి నేనున్నానంటీ. స్ట్రైట్గా అంకుల్ నాకు అవకాశం ఇవ్వకపోవచ్చు. అలాని నేను మీ గురించి ఆలోచించకుండా ఆయన ఆపలేరు కదా. అంకుల్ వాళ్ళ విషయం నేను చూసుకుంటాను. లల్లి, ఆంటీ టెన్షన్లో ఉన్నారు. లోపలికి తీసుకెళ్లి ధైర్యం చెప్పు. అలాగే, పద మమ్మీ, పద. ఏంటిది? ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. ఈ విధంగా చేస్తే చెప్పిన టైంకి వర్క్ ఎలా ఫినిష్ అవుతుంది? పైగా 6 months లో వాళ్లకు వర్క్ ఫినిష్ చేస్తామని హామీ ఇచ్చాం. మ్యాన్ పవర్ తక్కువగా ఉంది సార్. రిక్రూట్ చేసుకోండి. అంటే రామ్ సార్ ఒక్కరే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. సార్ లేకుండా మేము ఎవరిని పనిలోకి తీసుకోలేం కదా సార్. ఓ అవును, రాంప్రసాద్ ఎక్కడా? బావుగారు, సరే మీరు వెళ్ళండి. ఓకే సార్. బావుగారు చూడండి, సైట్లో మీరు లేకపోవటం వల్ల వర్క్ ఫాస్ట్గా అవుతున్నట్టు కనిపించటం లేదు. ఎక్కడ బావుగారు, అన్ని పనులు నేనే చూసుకోవాల్సి వస్తుంది. మార్నింగ్ ఐరన్ లోడ్ వచ్చింది, వెళ్ళి చెక్ చేసుకుని వస్తున్నా. అవునా? అన్నింటికీ మీరే పరిగెత్తకపోతే కృష్ణ హెల్ప్ తీసుకోవచ్చు కదా. మిమ్మల్ని ఇద్దరిని నమ్ముకునే కదా నేను ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఏ కూతురి పెళ్లి ఆగిపోయిందని నా మీద అలిగారా? చచ్చా, అదేం లేదు బావగారు. మరి ఏంటట వాడి ప్రాబ్లం?
ఇక్కడ ప్రెస్టీజియస్ గా మన వెంచర్ జరుగుతుంది. దీన్ని వదిలేసి వాడు ఇంట్లో కూర్చుంటే ఎలాగా? అవతల వాడు డైలీ వర్క్ ప్రోగ్రామ్ అప్డేట్ చేయమంటున్నారు. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు కంప్లీట్ అవుతుందని డైలీ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అసలేంటి వాడు సైట్కి వస్తాడా రాడా? ఉండండి, నేనే ఫోన్ చేస్తాను. ఇంట్లో ఉన్నాడా వాడు? బావగారు, వాడి ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికో వెళ్ళిపోయాడు. అదేంటి? నిన్న మా మధ్య చిన్న గొడవ జరిగింది. అందుకని చందుని తీసుకుని ఎటో వెళ్ళిపోయాడు. వాట్? అవును బావగారు. మీ మధ్య గొడవలు జరగటం ఏంటండి? అన్నదమ్ములంటే మీలా ఉండాలి అన్నట్లుగా ఉండేవాళ్ళుగా. గొడవ మా గురించి కాదు బావగారు, పెళ్లి గురించి. సంతోష్కి చందుకి పెళ్లి జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు వాడు. తీరా పెళ్లి జరగదని తెలిసేసరికి బాగా అప్సెట్ అయ్యాడు. పెళ్లి జరగకపోతే ఏంట్రా, నరేంద్ర గారిని వదిలేస్తామా అని అన్నాను. దాని మీద మాట పెరిగింది. అందరికీ పెళ్ళని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ ముందు తలెత్తుకుని ఎలా తిరగాలి అని నేను వద్దని బతుకులాడుతున్నా వినకుండా, కనీసం ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. పెళ్ళి ఆగిపోయిందని చందు కూడా బాగా ఫీల్ అయింది బావగారు. అందుకే తను కూడా కృష్ణను సమర్థిస్తూ వాడి వెంట వెళ్ళిపోయింది. అంటే మా వల్ల మీరు విడిపోయారా? అన్నదమ్ములు విడిపోయేదేముంది, కానీ జనాలకి సమాధానం చెప్పలేక వాడే దూరంగా వెళ్ళిపోయాడు అంతే. నా వల్ల వాడు దూరంగా వెళ్ళిపోవటం ఏంటండి? అయినా వాడు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడేంటి? వాడి గురించి మీరేం బాధపడకండి బావగారు, నిదానంగా వాడే వస్తాడులేండి. మా వల్ల వాడు బాధపడుతున్నాడని తెలిసి బాధపడకుండా ఎలా ఉండమంటారు? మీకు వాడు తమ్ముడైతే నాకు ప్రాణ స్నేహితుడు. వాడి కోసం వాడి ఊరు వచ్చి వాణ్ణే ఊళ్ళో నుంచి పంపించేశావా? నో, ఇలా జరిగి ఉండకూడదు. ఏంటి డాడీ బాగా లేట్ అయింది? క్వాలిఫికేషన్స్ ఉన్నా ఇండియాలో జాబ్ దొరకడం చాలా కష్టమని అర్థమవుతుందమ్మా. తీసుకోండి డాడీ. సిటీకి బాగా దూరంగా వచ్చేసాం. రావడానికి మీకు ఇబ్బందిగా అనిపించట్లేదా డాడీ? తప్పదు కదమ్మా. అయిన వాళ్ళకి కాని వాళ్ళలా దాక్కోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయం నేను ఎప్పుడో తీసుకోవాల్సిందమ్మా. అనవసరంగా లేట్ చేశాను. ఇప్పుడు అవన్నీ ఎందుకులే డాడీ? మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు వాటి గురించేనమ్మా. కళ్ల ముందే నీ జీవితం నాశనం అయిపోతున్నా చూస్తూ ఇంతకాలం ఊరుకోవడం తప్పేగా.
ఇదే మీ అమ్మ బతుకుండుంటే నువ్వు పడిన బాధలు అవమానాలు చూసి తట్టుకోగలిగేదా? సర్లే డాడీ, జరిగింది జరిగిపోయింది. మీరు నా గురించి ఏం వరి అవ్వకండి. మీరు ఇలా జాబ్ కోసం తిరగడం కూడా నాకు ఇష్టం లేదు. నేనే ఏదైనా జాబ్ చేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. వద్దమ్మా, నా వల్ల నువ్వు కష్టపడింది చాలు. కొత్త ప్రాంతం కాబట్టి, మన గురించి ఎవరికి ఏమీ తెలియదు కాబట్టి జాబ్ దొరకడం కొంచెం ఇబ్బంది కావచ్చు, బట్ దొరుకుతుంది. నా కోసం మీరు కష్టపడింది చాలు డాడీ. ఇంకా మీరు కష్టపడుతుంటే నేను చూడలేను. ఏం కష్టపడ్డానమ్మా? నిజం చెప్పాలంటే నిన్ను కష్టపెట్టాను. చాలు, నువ్వు పడిన కష్టాలు చాలు. మానసికంగా ఇప్పుడు నువ్వు బాగా అలసిపోయావు. ఇప్పుడు నీకు విశ్రాంతి కావాలి. ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉండు. కష్టపడే వయసు నాకుంది, కష్టపడాల్సిన బాధ్యత ఉంది. ఇన్ని రోజులు అన్నయ్య కోసం బ్రతికా, ఇక నుంచైనా మన కోసం మనం బ్రతుకుదాం. నాలుగు రోజులు తిరిగితే ఏదో ఒక జాబ్ దొరక్కపోదు. నీకు మళ్ళీ ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా. పాపం పెద్దమ్మ మన గురించి కంగారు పడుతూ ఉండుంటుంది. బాధకి భార్య అయినందుకు వదిన బాధపడక తప్పదమ్మా. ఇప్పుడు మనం తన గురించి ఆలోచించి బాధపడడం తప్ప చేయగలిగిందేమీ లేదు. బంధుత్వాలతో పాటు బాధల్ని వదిలేయాలమ్మా. నువ్వు ఎవరి గురించి ఆలోచించొద్దు. రేపు ఒక ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలమ్మా. చూద్దాం వాళ్ళేమంటారు. అర్చన, భోజనం వడ్డించు. అదెవరికి? ముందు ఇంట్లో ఉన్న వాళ్ళ మీద నీ ప్రేమ చూపించు. మనం అవసరం లేదని వెళ్ళిపోయినా వాళ్ళ గురించి ఎందుకు? ఏదో పరాయి వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు అలా మాట్లాడతారేంటండి? వెళ్ళిన వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అనే బాధ కూడా లేకుండా. వాళ్ళ గురించి నేనెందుకు బాధపడాలి? మనమే వెళ్ళిపోదాం అనుకున్నాం, మన బదులు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ గురించి మనకు అనవసరం. వెళ్ళింది కృష్ణ ఒక్కడే కాదండి, తనతో పాటు వయసు పిల్ల ఉంది. చందుని తీసుకెళ్లి తను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. చందు గురించైనా ఎందుకు ఆలోచించాలి? పెదనాన్న పెదనాన్న అంటూ నా చుట్టూ తిరిగి నేనేం చెప్పినా చేస్తానని చెప్పి ఈ రోజు ఒక్క మాట కూడా చెప్పకుండా వాడితో వెళ్ళిపోతుందా? అంటే నేను అవసరం లేదనే కదా? నా ఆశ ఏమైపోయినా పర్వాలేదనే కదా? చిన్నపిల్ల, తనకేం తెలుసండి? వాళ్ళ నాన్న రమ్మంటే ఇండియాకొచ్చింది, వెళ్ళిపోదామంటే వెళ్ళిపోయింది. అలా వాడి కోసం బ్రతికే కూతురు నాకు అవసరం లేదు. నా లక్ష్యానికి ఉపయోగపడిన వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. ఏంటి ఉపయోగపడాలా? ఒక యంత్రంలాగా, వ్యాపారానికి పెట్టుబడిలాగా మీకు ఉపయోగపడాలి అంతేగా? మీరు మాట్లాడుతుంది మీ తమ్ముడి గురించి, కూతురు గురించి. అది అర్థమవుతుందా మీకు?
మనిషి ఎదగడం కోసం మనుషుల్ని పెట్టుబడిగా పెట్టొచ్చు అనే కొత్త సూత్రం మీ దగ్గర వింటున్నానండి. ఏ నా ఒక్కడి కోసమేనా? రేపు ఆస్తి అంతస్తు వస్తే వాళ్ళు మాత్రం అనుభవించరా? లాభానికి విలువ ఉంటుంది కానీ పెట్టుబడికి విలువే ఉంటుందండి. ఒక దాంట్లో లాభం చూశాక మరో దాంట్లో పెట్టుబడి పెట్టాలి అనిపిస్తుంది. చందు అలాగ మీకు పెట్టుబడిలో ఉపయోగపడాల్సిందేగా. అర్చనా, నేనన్న దాంట్లో తప్పే ఉందండి. మీరు అలాగే మాట్లాడుతున్నారుగా. ఇంట్లోంచి వెళ్లిపోయిన తమ్ముడి గురించి కూతురి గురించి దిగులు లేకుండా అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళ విషయం వదిలేసి అన్నం పెడతావా లేదా? నీకంత బాధగా ఉంటే నువ్వే కూర్చుని బాధపడు. నేను వెళ్ళి బయట ఏ హోటల్లోనూ తినేసి వస్తాను. ఆగండి, కూర్చోండి. మీకు నచ్చని విషయం గురించి బాధపడే స్వేచ్ఛ కూడా నాకు లేదంటే అలాగే కానివ్వండి. మీకు నచ్చినట్టే మీలాగే రాయిలా బ్రతికేస్తాను.